ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్ స్టాల్ ను కూడా ప్రారంభించారు. మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించినటువంటి స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో మూసీ ఎలా ఉంది అనే దానిని స్క్రీన్ పై ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను కూడా నిర్వహించబోతుంది. ప్రస్తుతం మనం ఉన్నాం గ్లోబల్ రైజింగ్ ప్రధాన వేదిక ఇక్కడే. ఈ వేదిక నుంచే ఈరోజు మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి 2:30కు ప్రసంగం ఈ స్టేజ్ మీద ఉంటుంది. మన స్టేజ్ చూడొచ్చు. వెల్కమ్ టు ద తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అంటూ కూడా ఒక స్క్రీన్తో డిజైన్ చేశారు. ముఖ్యంగా మనం పక్కనే చూసుకోవచ్చు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులు ఎవరైతే ఉంటారో అతిథులంతా కూడా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేలా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసినట్టయితే 44 దేశాలకు నుంచి కూడా 154 మంది ఇంపార్టెంట్ ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. ఈ ప్రారంభ వేడుకకు దాదాపు 2000 మంది దేశీ విదేశీ అతిథులు కూడా ఇక్కడికి రాబోతున్నారు. వీరితో పాటు నోబెల్ బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, అదేవిధంగా ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వైడర్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం CEO జెరెమీతో పాటు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, బయోకాన్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చిరణ్ మజుందార్ షాతో పాటు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే తెలంగాణలో ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ వైపు నుంచి అందించే సహకారం పైన ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అయితే ఉండబోతుంది. మొత్తం 2 రోజుల్లో 27 అంశాలపై అంశాలపై చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో సెషన్లకు సంబంధించి అంత ఫ్యూచర్ సిటీలో అన్నీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 12:30కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. 1:30కు వేదిక ప్రారంభం అవుతుంది. జిష్ణుదేవ్ శర్మ గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. ముఖ్యంగా 2 ఏళ్ల ప్రభుత్వ విజయోత్సవాలపై తొలి రోజు ముఖ్యమంత్రి ప్రసంగం అయితే ఉండబోతుంది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం ఈ అంతర్జాతీయ సదస్సును కూడా నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలతో కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఫర్నిచర్ తయారీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్తో పాటు ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కూడా ఈ యొక్క రైజింగ్ కార్యక్రమాల్లో చర్చించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తం తొలి రోజున జరిగే ప్యానెల్ డిస్కషన్లు కూడా చాలా జరగబోతున్నాయి. 3 గంటల నుంచి 4 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఆ తర్వాత రెండో సెషన్ కూడా కొనసాగుతుంది. ఇందులో మొత్తంగా వివిధ రంగాలకు సంబంధించి అంటే విద్య, వైద్యము సంబంధించి కావచ్చు, మిగతా IT రంగం కావచ్చు, మిగతా అన్ని రంగాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా సుదీర్ఘంగా కూడా చర్చించబోతున్నారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ యొక్క సమ్మిట్ను మాత్రం అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించబోతుంది. ముఖ్యంగా చూసిన 2 రోజుల పాటు అద్భుతంగా ఇక్కడ నిర్వహించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారు. వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రత్యేకంగా ఒక రోబోను ఏర్పాటు చేసి స్వాగతం పలికేలా కూడా ఇక్కడ అది కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మొత్తంగా ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ కూడా టూరిజం శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఒక కిట్ను కూడా వాళ్ళ అతిథులకు కూడా ఇస్తున్నారు. ఆ కిట్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి వంటకాలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన ముత్యాలతో కూడినటువంటి ఒక బాస్కెట్ను కూడా ప్రభుత్వం వారికి అందించబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే దీంతో పాటు రేపు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే రేపు కీరవాణితో 90 నిమిషాల పాటు ఒక మ్యూజిక్ కాన్సెప్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా 3000 డ్రోన్లతో పెద్ద ఎత్తున తెలంగాణ రైజింగ్ సంబంధించినటువంటి షో కూడా చేస్తున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు నెలకొల్పేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే గ్లోబల్ సమ్మిట్లో పోచంపల్లి ఇక్కత్ శాలువా, చేర్యాల కళాకృతులు, హైదరాబాదీ అత్తర్తో పాటు ముత్యాలతో కూడినటువంటి నగలను సావనీరులో పొందుపరుస్తున్నారు. పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు ఇక్కడ విజువల్స్లో స్వాగతం పలుకుతున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ స్వాగతం పలుకుతున్నటువంటి ఒక మిషన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి అది వచ్చే వాళ్ళందరినీ కూడా అబ్బురపరిచేలా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో మొత్తం గ్లోబల్ సమ్మిట్కి అయితే వేదికతో పాటు సిద్ధమైంది. ప్రస్తుతం ఇక్కడికి CS
రామకృష్ణారావుతో పాటు పలువురు అధికారులంతా కూడా హాజరయ్యారు. సిఎస్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఆయన పరిస్థితిని కూడా చూస్తున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయన్న అన్ని అంశాలపైన ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ ప్రస్తుతం కనిపిస్తాం. మొత్తంగా చూసినట్టయితే గ్లోబల్ సమ్మిట్ను అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సదస్సును అయితే ఏర్పాటు చేశారు. ఈ సదస్సు మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ భవానీ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 ఫ్యూచర్ సిటీ నుంచి.